అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఐ సాట్ ద లార్డ్ అండ్ హీ ఆన్సర్డ్ మీ. హీ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్. సామ్స్ చాప్టర్ 34 verse 4. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు సెలవిస్తున్నారండి. మనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించబోతున్నారు, విడిపించబోతున్నారు, కాపాడబోతున్నారు. ఈరోజు నువ్వు ఎటువంటి భయము చేత కలవరపడుతున్నావో ఆ భయము నీ దగ్గర నుండి వెళ్ళిపోతున్నది. ఎటువంటి భయమైనా సరే, అనారోగ్యంతో బాధపడుతున్నావా, చనిపోతానేమో అని నువ్వు అనుకుంటున్నావా, నీవు రాస్తున్న ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతానని భయపడుతున్నావేమో, నీవు అనుకున్న ఆ జాబ్ నీకు వస్తుందో రాదో అని నీలో భయము మొదలైందేమో. ఈరోజు నీలో ఆ భయాలన్నీ కూడా తీసివేయబోతున్నారండి. మీ బిడ్డల వివాహము జరుగుతుందో లేదో, నీవు సొంత ఇల్లు కట్టుకోగలనో లేదో అని మీరు భయపడుచున్నారేమో. మీకున్న అప్పు తీరుతుందో లేదో అని నీవు భయపడుతున్నట్లయితే దేవుడు ఈరోజు నీతోనే స్పష్టంగా మాట్లాడుతూ సెలవిస్తున్నారు. నీకు కలిగిన భయములన్నిటిలో నుండి నిన్ను తప్పిస్తాను అని అంటున్నారండి. మనము జాగ్రత్తగా ఈ మాటలు చూడగలిగితే దేవుడు కొన్ని భయములు మాత్రమే తీసివేస్తాను, వాటిలో నుండే నిన్ను తప్పిస్తాను అని అనడం లేదండి. అన్ని భయములలో నుండి అని వ్రాయబడి ఉన్నది. అది ఏదైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత పెద్ద భయంకరమైనదైనా సరే, ప్రతి భయములో నుండి ఆయన విడిపింప సమర్థుడు, శక్తిమంతుడు. ఈ మాటలు చెబుతున్నది భక్తుడైనటువంటి దావీదు. దావీదు అంటున్నాడు, ఆయన నాకున్న భయాలన్నిటినీ తొలగించాడు అని. గొలియాతు ఎదిరించగలనో లేదో అనే భయము దావీదులో లేదు. తాను రాజుగా అవుతానో లేదో అనే భయము కూడా లేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, దేవుడు వాగ్దానము చేశారు, నీవు జయించగలవు, నీవు రాజు అని. రాజు అయినటువంటి సౌలు చాలాసార్లు దావీదును చంపాలని చూశారండి. దావీదు కూడా సౌలు వద్ద నుండి పారిపోతూ వచ్చారు. ఎప్పుడు చంపుతాడో తెలియక భయముతోనే బ్రతికాడు. ఎప్పుడు దావీదుకు శ్రమ ఎదురైనా, శోధన ఎదురైనా, భయంకరమైన పరిస్థితులు ఎదురైనా దావీదు మనుషుల వైపు చూడలేదండి, అధికారము వైపు చూడలేదు, బంధువుల వైపు, స్నేహితుల వైపు చూడలేదు, దేవుని వైపు మాత్రమే చూశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీకు భయము కలగదని కాదు, ఏ శోధన రానున్న రోజుల్లో మీ దగ్గరికి రాదు అని కాదు, అది వచ్చినా సరే, అవి నిన్ను చుట్టుముట్టినా, అవి నిన్ను బలహీనపరచాలని చూసినా నీవు దేవుని దగ్గర విచారణ చేయి, దేవుని యొక్క సహాయము కోరుకో. అప్పుడు నీకు ఆయన దగ్గర నుండి జవాబు వస్తుంది. ప్రతి శోధన నుండి నిన్ను తప్పిస్తారండి. భక్తుడు అంటున్నారు ఈ మాటలు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిలో చేరి ఆయన చెవిలో పడగా అని నాకు నెరవేర్పు దయచేశారు అని చెప్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నీ శ్రమల్లో, మీకున్న శోధనలో నీవు ఎవరికి మొరపెడుతున్నావు, ఎవరి వైపు చూస్తున్నావు? ఈ లోకం వైపు చూసావనుకో, వారు ఇంకా నిన్ను భయపెడతారు, నిన్ను ఇంకా కృంగదీస్తారు, నీ మనసులో ఇంకా కలవరపెడతారు. దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తారు, యేసయ్య నీకు ఆదరణ ఇస్తారు. ఆయన నీకు తోడై నీ వెంటే ఉండి నిన్ను అనుక్షణము కూడా కాచి కాపాడతారండి. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అంటుంది, నాకున్న సమస్యను బట్టి అనేక మంది డాక్టర్లు దగ్గరికి వెళ్తే ఇంకా ఎక్కువ చేశారు అని, ఇంకా సంకటంగా మారింది అని అంత మాత్రమే కాదు, ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. బహుశా ప్రక్కన ఉన్నవారు కూడా అని ఉంటారు, 12 సంవత్సరాల నుండి నీ ఒంట్లో నుండి రక్తం వస్తుందంటే నీవు బ్రతకడం అసాధ్యమని ఆమెతో అని ఉంటారు. ఎంతగానో భయపడి ఉంటుందండి. అటువంటి ఆమెను యేసయ్య స్వస్థపరిచారు. ఏ భయము లేకుండా, ఏ బలహీనత లేకుండా
జీవించగలిగింది. ఈరోజు నీ యొక్క స్థితి అనుక్షణం అనుదినం భయంతో గడపాల్సిన స్థితిగా ఉన్నదేమో. నీకున్న అనారోగ్యము, నీ బిడ్డలు, నీ శత్రువులు, అప్పు నీ భవిష్యత్తు నిన్ను భయపడుతుందేమో. ధైర్యంగా ఉండండి. దేవుడి కొద్ది మాటల్లో తన విడికిల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవ, మీ బంగారు పాదములకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా, అవును ప్రభా తండ్రి, మీరు సెలవిస్తున్నారు ప్రభా, భయపడకుడి అని పదే పదే వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. మీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, మీరు మాత్రమే మా భయాలన్నిటి నుంచి నా ప్రభా విడిపించే దేవుడవు గనుక మీకు స్తోత్రములు. ఎన్నో రకాలైన భయములు ప్రభా ఈ లోకంలో, చిన్న పిల్లల దగ్గర నుంచి నా ప్రభా పెద్దవారు వరకు ఏదొక సమస్యతో ప్రభా ప్రతిరోజు నా ప్రభా ఫైట్ చేయుచుండగా యేసయ్యా, మీరు తోడుగా ఉండండి. మీరు మాకు ఆదరణకర్తగా నా ప్రభా మా భయాలన్నిటి నుంచి ప్రభా విడిపించమని బతిమలాడుకొంచున్నాము. యేసయ్యా, మీరు ఏ విధంగా అయితే సాతాన్ను జయించారో అదే విధంగా మేము కూడా ప్రభా ప్రతి విధమైన భయముని జయించి ప్రభా మేము మీ సన్నిధిలో నా ప్రభా భయభక్తులతో ఎలగటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఈ ప్రేయర్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా దర్శించి వారి యొక్క ప్రేయర్స్కి ప్రభా ఆన్సర్ దయచేయమని, అందరినీ దీవించి ఈరోజు మా ముందు నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.